1958 సంవత్సరంలో వచ్చిన తొలి తెలుగు చిత్రం ఎత్తుకు పై ఎత్తు జనవరి 10వ తేదీన విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ సారథి స్టూడియోస్. నిర్మాత సివిఆర్ ప్రసాద్ మరియు నాగార్జున ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దర్శకుడు తాపీ చాణక్య. ఈ సినిమా కథేమిటంటే, అనగనగా ఒక ఊరు, పేరు శ్రీరామనగరం. ఆ ఊళ్ళో గోవిందయ్య పంచాయతీ ప్రెసిడెంటు. ఆయన కూతురు కాంతం, మేనల్లుడు రాజా కూడా ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఆ రాజానే ఈ కథలో హీరో. రాజాకు కూతుర్నిచ్చి అతణ్ణి తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు గోవిందయ్య. రాజాకి ఆ ఉద్దేశం ఉండదు. ఆ ఊళ్ళోని ఇంకో మోతుబరి ఆసామి కైలాసం. గోవిందయ్య కైలాసముల వల్ల ఊరు గూడెం 2 పార్టీల్లాగా చీలిపోతాయి. ఊళ్ళోని స్కూలుకి దాతలిచ్చిన స్థలాన్ని గోవిందయ్య కైలాసం ఇద్దరూ కలిసి కబ్జా చేస్తారు. స్కూలు మాస్టారు కూతురు కమల. మాస్టారంటే రాజాకి గౌరవము, భక్తి. ఆయనకు సహాయం చేసే క్రమంలో రాజా మేనమామ గోవిందయ్యను ఎదిరించాల్సొస్తుంది. గోవిందయ్య కైలాసంలో రాజా మీద అపనిందలు సృష్టిస్తారు. పొత్తు కుదరక పోట్లాడుకుంటున్న దంపతులిద్దరిని విడదీసి వాళ్ల ఆస్తిని కాజేయడానికి ప్రయత్నిస్తుంటారు గోవిందయ్య కైలాసంలో. ఇట్లా ఆ ఊళ్ళోనూ గూడెంలోనూ సమస్యలు సృష్టించి తాము బాగుపడాలని చూస్తూ గోవిందయ్య కైలాసములు ఎత్తులకు పయ్యెత్తులు వేస్తుంటే రాజా వాళ్లకు పయ్యెత్తులు వేసి వాళ్ల ఆటలు కట్టించి ఊరంతటినీ ఏకం చెయ్యడమే సినిమా పతాక సన్నివేశం. ఈ సినిమాకి కథ రాసింది నాగార్జున, మాటలు తాపీ ధర్మారావు గారు, కొసరాజు గారు, కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఈ చిత్రంలోని 8 పాటల్లో 7 పాటలు కొసరాజుగారు రాస్తే 1 పాట తాపీ ధర్మారావు గారు రాశారు. కొసరాజుగారు రాసిన పొడుపు కథల పాట ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ. సంగీతం మాస్టర్ వేణు. ఈ సినిమాలో కథానాయకుడు రాజాగా చిత్రరంగ ప్రవేశం చేశారు విద్యాధికుడు బాలయ్య గారు. ఇంకా ప్రధాన పాత్రల్లో గుమ్మడి, సిఎస్ఆర్, నాగయ్య, రేలంగి, షావుకారు జానకి, లక్ష్మీరాజ్యం, ఛాయాదేవి మొదలైన వారు నటించారు. పల్లెటూరి నేపథ్యమున్న కథ కాబట్టి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది ఈ ఎత్తుకు పై ఎత్తు చిత్రం.